తెలంగాణలో నెక్స్ట్ వీక్‌లోని లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో, ఎప్పటిలాగా అన్ని పార్టీలు కూడా క్యాంపెయిన్ స్టార్ట్ చేశాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బీజేపీ చూద్దాం. సో, బీజేపీలో ఐటెమ్ నంబర్ 6 తెలుసు కదా! బండి సంజయ్ సో కాల్డ్ గుండు సంజయ్ ఏమంటున్నాడో చూద్దాం. ఒకసారి ఈ వీడియో చూడండి. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఈ కరీంనగర్ అభివృద్ధి ఏందో మేము చూపడతామక్క. నేను మాట ఇస్తే తప్పే వ్యక్తిని కాదు, మోసం చేసే వ్యక్తిని కాదు, పని కాకుండా తెగించి కొట్లాడి సాధించే వ్యక్తి మీ బండి సంజయ్. చూసారుగా. సో, కరీంనగర్లో ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి కార్పొరేటర్స్కి గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తారంట. దారుణం ఏంటి తెలుసా? కరీంనగర్కి ఆయన ఎంపీ, జస్ట్ ఎంపీయే కాదు సెంట్రల్ మినిస్టర్ కూడా. సో, సెంట్రల్ మినిస్టర్ తలుచుకుంటే ఎంత చేయొచ్చో, ఎన్ని నిధులు తేవచ్చో అందరికీ తెలుసు. సో, నిజంగా ఈయనకి ఏమాత్రం విశ్వాసం ఉన్నా, ఏమాత్రం ఈయన చేసే పనుల్లో నిజాయితీ ఉంటే ఖచ్చితంగా ఈయన ఇప్పటివరకు చేసిన అభివృద్ధి ఏంటి, ఎన్ని నిధులు తీసుకొచ్చాడు, ఎంత అభివృద్ధి చేసి చూపించాడు, ఎన్ని మార్పులు తీసుకొచ్చాడు, ఇవి కదా చెప్పాల్సింది ఓట్లాడడానికి. అది చెప్పడం మానేసి మళ్ళీ ఇప్పటిలాగే పాత కదా హిందూ ముస్లిం. చూడండి ఏమన్నాడు. బస్టాండ్లో బాంబులు పెట్టింది మీరేరా, ఫాల్తిగా కోరుట్లలో బాంబు పెట్టింది మీరేరా, జగిత్యాలలో బాంబు. ఎప్పుడైతే వీళ్ళు కార్పొరేటర్స్కి సీట్లలో ముస్లిమ్స్ కూడా ఇచ్చారో ఇంక అప్పటి నుంచి హిందూ ముస్లిం ఆపేసి అభివృద్ధి చేసి చూపిస్తా అంటున్నాడు. ఇంత ముందు చేసిన అభివృద్ధి చెప్పట్లేదు, ఇప్పుడంట కార్పొరేట్ సీట్లు గెలిపిస్తే కరీంనగర్ మొత్తం అభివృద్ధి చేస్తాడంట. అంటే ఏంటి, మనోడు ఏం చెప్తున్నాడు? సెంట్రల్ మినిస్టర్ గెలిపిస్తే ఏం చేయలేపాడు, జస్ట్ కార్పొరేటర్స్ గెలిపిస్తే చేసేస్తాడంట. ఎందుకంటే మనోడి దృష్టిలో సెంట్రల్ మినిస్టర్ కన్నా కార్పొరేటర్ స్ట్రాంగ్, కార్పొరేటర్కి ఎక్కువ పవర్స్ ఉంటాయి, కార్పొరేటర్ ఎక్కువ నిధులు తీసుకురాగలడు. చెత్తనగడు ఇలాంటి చెత్తనగడు ఇంకాని నమ్మి ఓట్లేస్తే ఇంతకన్నా దారుడు ఏముండదు. అసలు ఏ రోజైనా సరే అభివృద్ధిని మాట్లాడా? స్కూల్ కడతాను, కాలేజ్ కడతాను, మెడికల్ కాలేజ్ హాస్పిటల్ తీసుకొస్తాను, ఇలాంటి ఏ రోజైనా మాట్లాడా వీడి జీవితంలో? లేకపోతే రోడ్లు వేస్తాను, ఇది ఉండదు. ఎంతసేపు హిందూ ముస్లిం, అదిగో గుడి కడతాను, లేదంటే పేరు మారుస్తాను, రామనగర్ సీతానగర్ ఇవి పెడతా అంటాడు. కానీ ఏ రోజైనా సరే పేదవాడికి ఇది చేస్తాను, పేదవాడికి రూపురేఖలు మారుస్తాము, ఇల్లు ఇస్తాం, ఇవి చెప్పడు. దారుణం ఏంటంటే తెలంగాణలో 8 మంది ఎంపీ సీట్లు అసలు ఎలా గెలిచి నాకు అర్థం కావట్లే. ఉన్నది ఎమ్మెల్యేలు 7గురే, కానీ ఎంపీ సీట్లు మాత్రం 8 వచ్చేసాయి తెలంగాణలో. మరి ఎవరికి ఎలా వచ్చే తెలీదు. ఎనీవే 8 మంది బీజేపీ ఎంపీలు పెట్టుకొని వీళ్ళందరూ కలిపి ఏం చేశారో చెప్పకుండా కార్పొరేట్స్కి గెలిపిస్తే చేస్తారంట అభివృద్ధి. అందరూ ఎంపీలు ఇదే కదా, ఈడే కాదు, గుండి సంజయ్ ఒకటే కాదు.